మీ పేరండి? నా పేరు కోటేశ్వర అండి. మా సత్పల్లి నియోజకవర్గం ఖమ్మం జిల్లా. ఓకే. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ దయానంద రాగమయ్య గారు వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఇక్కడ నవీన్ యాదవ్ గారిని గెలుపులో భాగంగా మా వంతు కృషి చేయాలని చెప్పేసి మేము క్యాంపెయినింగ్ వచ్చాము. మేము నవీన్ అన్న గెలుపు కోసం పోరాటం చేయాలి, మా వంతుగా మేము చేద్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. ఎట్లా ఉంది ఊర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఎట్లా ఉంది, పథకాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి? 100% బెటర్గా ఉన్నాయన్న. అంతకుముందు మేము 10 సంవత్సరాలలో ప్రజల్లో చూసినటువంటి అసహనం కానీ, ప్రజలు విసిగిపోయి ఉన్నారు. విసిగిపోయి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా హ్యాపీగా, రిలీఫ్గా వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ ఆఫీసుల్లో పనులు కానివ్వండి, పోలీస్ స్టేషన్లో పనులు కానివ్వండి, ఇంకా వగైరా ఇంతకుముందు ప్రజలకు అందనటువంటి సహాయాలన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గరికి ఈజీగా అందుతున్నాయి. అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, డబ్బులు పోకుండా, లంచం పెట్టకుండా ఈజీగా పనులు అవుతున్నాయి. ఇంతకుముందు ఇంద్రం బిల్లు కట్టుకోవాలన్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండిఓ కానీ, మా తర్వాత అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్ కానివ్వండి, వాళ్ళ పర్సంటేజ్లు తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ గవర్నమెంట్ టు కస్టమర్, అంటే ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి అవినీతి కానీ, అన్యాయం కానీ జరగడానికి అవకాశం లేదు, జరగట్లేదు. 100% న్యాయం జరుగుతుంది ప్రజలకు. ఎందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు గెలిపించాలి? మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని ఎందుకు గెలిపించకూడదు? నవీన్ యాదవ్ గారు సార్, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గెలుపు ఓటమి అనేది వాళ్ళు ఇప్పుడు చేసే పని కాదు, అంతకుముందు చేసే పని, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు చేసినటువంటి మంచి చెడుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ జీవన స్థితిగతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. నవీన్ యాదవ్ అన్న ఇప్పుడేదో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారని కాదు, అంతకుముందు తను చేసినటువంటి సర్వీసు ప్రజల కోసం కానివ్వండి, తన చుట్టూ ఉన్నటువంటి జనం కోసం కానీ అతను చేసినటువంటి సేవే ఈరోజు అతనికి ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి అతనికి ఉపయోగపడుతుందని నా ఆలోచన. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిన మంచి ఏంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి ఏంటి? ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులు ఉన్నాయి, కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి. చెడ్డ పనులు అంటే మనం చెడు అని చెప్పకూడదు, కానీ ఏదైనా ఒక అవకాశం ఉందంటే అది సామాన్య ప్రజల దగ్గరికి, పేదల దగ్గరికి రావడానికి కష్టంగా ఉండేది. ఏదైనా ఒక పథకం కానివ్వండి, ఏదైనా ఒక అవకాశం కానివ్వండి, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఆ రోజు జనాలకు అవకాశం లేదు. కానీ ఈరోజు ప్రభుత్వమే జనం దగ్గరికి వచ్చేసి మీకు ఈ అవకాశం వచ్చింది, మీ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, దీనివల్ల మీరు లబ్ధి పొందండి అని చెప్పేసి జనం దగ్గరికి వచ్చే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ అధికారులు వచ్చి ఇస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఇది యాంటీగా ఉంది. అప్పుడేమో ప్రజలు వెళ్ళి కాపాడుకొని బ్రతలాడుకున్నా కానీ చేజిక్కినటువంటి పథకాలు ఈరోజు ప్రజల దగ్గరికే గవర్నమెంట్ వచ్చి ఆ పథకాలు మీకు ఇస్తున్నాము, తీసుకోండి అని చెప్పేసి ఊరూరా గ్రామం తిరిగి అధికారులు ఇస్తున్నారు. అది మనం ఊహించినటువంటిది అనమాట. ఎంత మెజార్టీ వస్తుంది నవీన్ యాదవ్కి? 1,00,000 పైన మెజార్టీ వస్తుంది సార్. 100%. 1,00,000 ఒక్క ఓటు కూడా తగ్గితే 1,00,000 పైన వస్తుంది. మీ పేరు సార్? నా పేరు తలారి పోచన్ అండి. నాది ఆర్మూర్ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా అండి. ఓకే. నేను గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాను, ఒక న్యాయవాదిగా సుఖ పనిచేస్తున్నానండి. ఓకే. ఎట్లా ఉందండి ఇప్పుడు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ రకంగా ఉంది పరిస్థితి? ఎవరు గెలుస్తారు? నేను ఇప్పుడు నేను నిన్న నుంచి తిరుగుతున్నానండి. ఇక్కడ కళ్యాణ్ నగర్కి వెళ్ళాను, వెంగళరావు నగర్కి వెళ్ళాను, మధురా నగర్ వెళ్ళాను, యూసుఫ్ కూడా తిరిగాను, మన ఫిలిం నగర్కి వెళ్ళాను. ఇక్కడ వెళ్ళితే అక్కడ పేద ప్రజలను ముఖ్యంగానే పేద ప్రజలను కలిశాను. ఇతను పేద ప్రజలకు, ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ప్రతి పేద ప్రజలకు అండదండగా ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తను దగ్గరగా ఉండే అన్నగా, తమ్ముడిగా వాళ్ళకి అందరికీ సేవ చేశారని అక్కడ ప్రజలు చెప్తున్నారండి. ఖచ్చితంగా నవీన్ యాదవ్కు వాళ్ళ యొక్క మద్దతు ఉంటుందని, ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారని మనకు అనిపిస్తుందండి ప్రజలతో. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ నవీన్ యాదవ్ ఇక్కడ గెలిస్తే రౌడీ షీటరు, గుండా బెదిరింపులకు పాల్పడతారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా మొన్న వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితి ఉందా ఇక్కడ? చూడండి, గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వాళ్ళు రౌడీజం చేశారు, వాళ్ళు గుండాయిజం చేశారు. మాగంటి గోపీనాథ్ ఎన్ని కబ్జాలు చేశారో, ఇంత గుండాయిజం చేశారో ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. కానీ నవీన్ యాదవ్ మీద ఒక్క కబ్జా కోరు అనే ఒక కేసుగా లేదండి. ఒకరు కొట్టారని, ఒకరిపై దాడి చేసిన కేసు లేదండి. ఆయన మీద పడిన అన్ని రాజకీయ కక్ష కేసులు మాత్రమే. ఆయన గుండాయిజం కేసులు కానీ, ల్యాండ్ గ్రాబ్ కేసులు కానీ ఒక్కరుసుగా లేవండి. కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం ఈయనకి ఇంకా ప్లస్ అవుతుంది తప్ప మైనస్ ఏం కాదండి. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా గతంలో కేసీఆర్ ఇచ్చిన
పథకాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పథకాలు ఎట్లా ఉన్నాయి? చూడండి, గతంలో కేసీఆర్ ఇచ్చిన పథకాలు వారి కార్యకర్తలకు తప్ప ఇంకెవరికి రాలేవండి. ఈ రోజు ఉన్న పథకాలు ప్రజాపాలన ప్రభుత్వాలు వారు మీ సేవలో అప్లికేషన్ చేస్తేనే వారికి పథకాలు వస్తున్నాయండి. ఇందిరమ్మ ఇండ్ల సుఖం మీ సేవలు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన తర్వాత వారి ఇంటి దగ్గర ఉండి లబ్ధిదారుడు తన ఫోటో కొట్టుకొని యాప్లో వేస్తే అతనికి డబ్బులు పడుతున్నాయండి. ఏ ప్రభుత్వ అధికారితో పని లేకుండా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయండి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? వాళ్ళ సతీమణి మాగంటి గోపినాథ్ గారు సతీమణి పోటీ చేస్తూ ఉంది కాబట్టి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటే ఏం చెప్తారు? నేను ఇక్కడ బస్తీలన్నీ తిరిగానండి. అసలు ప్రజలు ఏమంటున్నారంటే అసలు ఆమె భార్యనే కాదు, లీగల్గా ఆమె భార్యనే కాదు, ఇంకా సెంటిమెంట్ ఎక్కడని అంటున్నారు. నేను చాలా మందిని అడిగానండి, అసలు ఈమె తాళి కట్టిన భార్య కాదు, ఈమెకు భార్య అని ఎట్లా ఆమె తీసుకుంటుంది ముద్ర, ఆమెకు సానుభూతి ఎట్లా ఉంటుంది అంటున్నారు తప్ప ఎలాంటి సానుభూతి లేదు. ఇక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు తప్ప సానుభూతి అనేది ఎందుకు లేదు అంటే ఆయన భార్యనే కాదు అంటున్నారండి. అంటే ఆమె సరే భార్య కాకపోయినా ఏంటంటే ఒక మహిళ ఓట్లు అభ్యర్థిస్తుంది కాబట్టి కొంగు పట్టుకొని ఓట్లు అడుగుతున్నానంటూ కూడా మాట్లాడుతుంది. మొన్న కూడా సభలో ఏడ్చింది కాబట్టి అటువంటి వాతావరణం ఉందా? చూడండి, ప్రతి సంవత్సరాలలో ఏనాడు సుగా ఈమె ఏ పథకాల గురించి కానీ ఏ పేదోళ్ళ దగ్గరకు ఈ ప్రభుత్వ పథకాలు ఏమి అందించలేదు. ఆమె ఇంటికి పరిమికే ఉన్నది. ఏనాడు సుగా రాజకీయాల్లోకి వచ్చింది కాదు. ఓన్లీ భర్త సెంటిమెంట్ అని అంటే మొత్తం ప్రజలు అది కాదు అంటే పేద ప్రజలు వాళ్ళ కష్ట నష్టాల్లో ఆదుకున్న వాళ్ళకే వాళ్ళు ముందు చూపుతారు తప్ప ఏ రోజు ఈమె పాల్గొనలేదు. ఈమెకు రాజకీయం అంటే తెలియదు కాబట్టి అట్లాంటిది అది ఏం లేదు. కొంగు బట్టి ఏడ్చినా ఏది పెడిచినా మనకి ఇక్కడ ఏం వర్కౌట్. పెద్ద గొప్ప కంటోన్మెంట్ సాయన్న గారి కూతురే ఆడ ఓడిపోయింది, సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఇది ఈమె నథింగ్ అండి ఇక్కడ. ఓకే, ఎంత మెజార్టీ వస్తుంది? నేనంటున్నానండి, ఖచ్చితంగా ఇంటింటికి తిరిగితే మా కార్యకర్తలము మేమందరం ఇంటింటికి తిరిగి మా నవీన్ యాదవ్ గురించి వేసి ఓటు గురించి అడిగితే ఖచ్చితంగా 50,000 మెజార్టీ పైన గెలుస్తాడండి. అంటే గతంలో 23 ఎన్నికలు ఆ టైంలో ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాలేదు. ఇప్పుడు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? చూడండి, గతంలో ఇక్కడ టీఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఇక్కడ ఉండి అభివృద్ధి హైదరాబాద్ను మేము అభివృద్ధి చేశాము, ఇక్కడ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సుఖ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారిని బెదిరింపులకు గురి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని బెదిరించబడడం వాళ్ళందరూ అలా ఓటేయడం వల్ల అలా జరిగిందండి. ఇప్పుడు అట్లా లేదు. ప్రజాప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది కాబట్టి ప్రజలలో మార్పు వచ్చింది. ఇక్కడ అభివృద్ధి ఎవరు చేస్తారు, ప్రజల పొంద ఎవరు ఉంటారో వారికి మద్దతు ఇవ్వడానుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి పేదల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముగ్గు చూపుతున్నారండి. సరే, వచ్చేసారి ఎవరు వస్తారు? ఏ ప్రభుత్వం వస్తుంది? కేసీఆర్ వస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారా? లేదా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందండి. షూరా? 100% అండి. ఎందుకంటే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కానీ 200 యూనిట్ల కరెంటు బిల్లుతోని సన్న బియ్యం ఒక పేదోడు కోటీశ్వరుడు తినే బియ్యాన్ని ఒక పేదోడు ఇవాళ తింటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ పేదోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ సార్, సూపర్.